ఆపరేషన్ కగార్పై మావోయిస్టులు సంచలన లేఖ విడుదల చేశారు. ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులను హత్య చేస్తున్నారంటూ ఆరోపించారు. ఏప్రిల్ 4న దీనికి నిరసనగా బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు మావోయిస్టులు. మొత్తం మీద కగార్ పేరుతో అమాయక ఆదివాసులను అలాగే మావోయిస్టులను ఏరివేత ప్రక్రియలో భాగంగా హత్యలు చేస్తున్నారంటూ మావోయిస్టులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 78 మంది మావోయిస్టులు అలాగే ఆదివాసీలను హత్య చేసినట్టుగా ఆరోపిస్తున్నారు. ఇక ఆపరేషన్ కగార్ పేరుతో కేంద్ర ప్రభుత్వం మార్చి 2026 కల్లా పూర్తి స్థాయిలో మావోలను నిర్మూలన చేస్తామంటూ ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా మావోయిస్టులు కగార్కు వ్యతిరేకంగా ఈ బంద్కు పిలుపునిస్తున్నారు. అలాగే ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే ఆపరేషన్ కగార్ చేస్తున్నారంటే మావోయిస్టులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. రైట్, మా కొలీగ్ ప్రవీణ్ ఉన్నారు. ప్రవీణ్, ఏప్రిల్ 4న మావోయిస్టులు బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిచ్చారు. అలాగే కగార్కు వ్యతిరేకంగా ఓ లేఖను కూడా విడుదల చేశారు. మావోయిస్టుల లేఖ సారాంశం ఏంటి? రామదాస్, గత కొంతకాలంగా బీజేపీ ప్రభుత్వం అయితే మావోయిస్టుల మీద ఉక్కుపాదం మోపుతుందని చెప్పొచ్చు. ఈ ఏడాది 2025 జనవరి నుంచి ఇప్పటి వరకు దాదాపు 80 నుంచి 90 మంది మావోయిస్టులను ఆదివాసీలను ఈ ఎన్కౌంటర్ల పేరుతో హత్య చేసింది అని చెప్పేసి మావోయిస్టులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. దీనికి నిరసనగా ఈ ఏప్రిల్ అంటే ఎల్లుండి వచ్చే నెల ఏప్రిల్ 4న బంద్కైతే పిలుపునిచ్చినారు. ఆపరేషన్ కగార్ పేరుతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న దాడులను ప్రజలందరూ కూడా వ్యతిరేకించాలి, మేధావులందరూ కూడా కదిలి రావాలి. ఎంతో మంది కగార్ దాడుల్లో చనిపోయారని చెప్పేసి అయితే మావోయిస్టు పశ్చిమ బస్తర్ కమిటీ అధికార ప్రతినిధి మోహన్ పేరుతోటి ఒక లేఖ అయితే విడుదల చేసినారు. ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిస్తున్నట్టు ఈ బంద్లో ప్రజలందరూ మేధావులందరూ కూడా స్వచ్ఛందంగా పాల్గొనాలని చెప్పేసి వాళ్ళు పిలుపునిచ్చారు. దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టి అక్కడి నుంచి అందుకోసం కార్పొరేట్ శక్తులకు దండకారణ్యంలో ఉన్న ఖనిజ సంపదను దోచిపెట్టే క్రమంలో ఇటు మావోయిస్టులు వాటి ఆదివాసీలు అడ్డంకిగా మారుతున్నారు. కాబట్టి కగార్ పేరుతోటి ఆదివాసీలను ఖాళీ చేయించి మావోయిస్టులను అంతం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కగార్ హింసాకాండకు పాల్పడుతున్నారని చెప్పేసి అయితే వాళ్ళు అన్నారు. మార్చి 31, 2026 నాటికి ఏదైతే కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటించిండో మావోయిస్టు పార్టీని, మావోయిస్టులను పూర్తిగా నిర్మూలిస్తామని చెప్పేసి దానికి అవన్నీ కూడా ప్రగల్భాలే కక్ష కట్టి చేస్తా ఉన్నారని చెప్పేసి కగార్ దాడులను టార్గెటెడ్ గా చేస్తున్నారని చెప్పేసి మావోయిస్టులు అయితే ఆరోపిస్తా ఉన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రకారం 2-3 రాష్ట్రాలను సమన్వయం చేస్తూ దాదాపు 4,000 నుంచి 10,000 సంఖ్యలో భద్రతా బలగాలను తరలించి అనేక వలయాలుగా చుట్టుముట్టి రకరకాల లేయర్స్ గా దండకారణ్యాన్ని చుట్టుముట్టి మావోయిస్టులపై, ఆదివాసులపై దాడులే లక్ష్యంగా కగార్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారని చెప్పేసి అయితే మావోయిస్టులు ఆరోపిస్తూ ఉన్నారు. మావోయిస్టులను విప్లవోద్యమాన్ని ప్రశ్నించే ఇజాలను చంపడమే, దాంతోపాటు ఇక్కడ ఖనిజ సంపదలను, భారతదేశ సంపదలను సామ్రాజ్యవాదులకు దోచిపెట్టడమే కగార్ లక్ష్యం అని చెప్పేసి దీన్ని ప్రజలు ఖండించాలి, ప్రజా పోరాటాలకు సిద్ధం కావాలని చెప్పేసి అయితే పిలుపునిచ్చారు మావోయిస్టులు. ఈ సందర్భంగానే ఏప్రిల్ 4న పిలుపునిచ్చినటువంటి బీజాపూర్ జిల్లా బంద్ను సక్సెస్ఫుల్ గా విజయవంతం చేయాలని వారు కోరుతూ దీనికి సంబంధించి ఒక లేఖనైతే, బహిరంగ లేఖనైతే విడుదల చేశారు. రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్. సో మొత్తం మీద ఆపరేషన్ కగార్ను వ్యతిరేకిస్తూ మావోయిస్టులు నిరసన చేపడుతున్నారు. దానికి నిరసనగా ఏప్రిల్ 4న బీజాపూర్ జిల్లా బంద్కు పిలుపునిస్తూ మావోయిస్టు మోహన్ పేరిట లేఖ విడుదల చేశారు. కార్పొరేట్ శక్తులకు దోచిపెట్టేందుకే ఈ ఆపరేషన్ కగార్ చేపట్టారని, అలాగే ఆదివాసీలను, మావోయిస్టులను అంతమొందించే లక్ష్యంగా హత్యలు చేస్తున్నారంటూ ఆరోపించారు మావోయిస్టులు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.